అది 2019 అక్టోబర్ 1వ తేదీ. తమిళనాడులోని తిరుచిగా పిలిచే తిరుచిరాపల్లిలోని సత్తిరం బస్టాండ్ నుంచి కరూరుకి పోయే రహదారి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. మళ్లీ కొట్టే స్కూల్, కాలేజీలు ఉండేది అటువైపు కావడంతో ఆ దారి ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే మర్నాడు అక్టోబర్ 2వ తేదీ జాతీయ సెలవు దినం కావడం, రాత్రి వేళ అవటం, వర్షం కూడా పడుతుండడంతో ఆ రహదారి ఖాళీగా ఉంది. వెళ్లేపోయే వాహనాల పరుగుల మినహా వేరే సవ్వడి వినిపించడం లేదు. వాన కారణంగా గుళ్లల్లో పిట్టల్లా ప్రజలు తమ ఇళ్లల్లోనే ముడుచుకుని కూర్చున్నారు. అలాంటి నీరవ నిశీధిలో సత్తిరం బస్టాండ్ నుంచి కరూరుకి వెళ్లే దారిలో ఓ 3 అంతస్తుల భారీ భవనం ఒకటుంది. సమయం అక్టోబర్ 2 తెల్లవారుజామున 1:30 అయి ఉండొచ్చు. దీపాల వెలుతురులో వెలుగుతున్న ఆ భవనం చుట్టూ 6 కాపలాదారులుంటారు. ఆ రోజు వర్షం పడుతుండడంతో అందరూ భవనం ముందు వాన మాటున తలదాచుకునే చోట్లో ఒకే చోట ఉండిపోయారు. అది అదునుగా కొందరు ఆ భవనం వెనుక మాటు వేసుకుని కూర్చున్నారు. భవనం ముందు భాగం కాంతివంతంగా వెలిగిపోతుంది. వెనుక భాగం చిమ్మ చీకట్లో ఉంది. భవనం ముందు వర్షానికి తడవకుండా ఉన్న కాపలాదారులు తాము భవనానికి కాపలాగా ఉన్నామని అనుకుంటున్నారు కావచ్చు. కానీ వెనుక ఉన్నవాళ్లు చాలా గోప్యంగా తమ పని కానిస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా వాళ్ళు భవనం వెనుక వైపు గోడకు రంధ్రం చేస్తున్నారు. తిరుచిరాపల్లిని కుదిపేసిన ఆ దోపిడీ ఎక్కడ జరిగిందో తెలుసా? మనందరికీ బాగా పరిచయం ఉన్న లలితా జ్యువెలరీ షాప్లో వైవిధ్యభరితంగా ప్రకటనలిచ్చే లలితా జ్యువెలరీ ప్రచారం గుర్తొచ్చే ఉంటుంది కదా. డబ్బులెవరికి ఊరికే రావు. సో ఆ రోజు 2019 అక్టోబర్ 2 ఉదయం మామూలుగా 9 గంటలకల్లా నగల దుకాణం తెరిచిన సిబ్బంది లోపల ఒక్క నగ కనిపించకపోవడంతో కంగుతిన్నారు. వెంటనే కొట్టే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ, కన్నార్పకుండా కావలి కాచే సిబ్బంది ఉండగానే ఇంత పెద్ద దోపిడీ జరగడానికి ఎవరి నిర్లక్ష్యం కారణం? దొంగలు ఎలా రాగలిగారు? ఇది పోలీసుల పరిశీలన. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మేనేజర్ గదిలో నుంచి దోపిడీ దొంగలు లోపలికి ప్రవేశించారు. వాళ్లు ఆ తెల్లవారుజామున రంధ్రాలు చేసింది నేరుగా ఆ గదిలోకి అని పోలీసులు గమనించారు. మనిషి పట్టేంత రంధ్రం చేసి దాని గుండా లోపలికొచ్చి దోచుకుని మరలా అదే దారిలో వెళ్లిపోయారు. సీసీటీవీ కెమెరాల రికార్డింగ్స్ పరిశీలించగా జర్కిన్స్, జీన్స్ ధరించి ముఖానికి చిన్నపిల్లల మాస్క్ ధరించిన మనిషి ఒకడు కనిపించాడు. అతడు నేల మీద పాక్కుంటూ వచ్చి షోకేస్కి ఉన్న గాజు తలుపులను స్క్రూ డ్రైవర్ సాయంతో తెరిచాడు. అల్మరాలోని నగలన్నిటినీ ఒలిచి చిన్న సంచిలో పెట్టుకున్నాడు. ఆ రంధ్రంలోంచి మరో మనిషి లోపలికి రాగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బంగారం, వజ్రాలు, ప్లాటినం నగలు అన్నీ కూడా ఎత్తుకెళ్లాడు. డబ్బుల సొరుగు కూడా తెరిచి అందులోని సొమ్ము కూడా కాజేశారు. వారి వాలకం, వేషం, నడవడికలను బట్టి వాళ్లంతా ఉత్తరాది వాళ్లని పోలీసులు గ్రహించారు. లోహిప్ ప్యాంట్స్ ధరించి చెప్పులు తొడుక్కుని ఉండేది ఉత్తర భారతీయ దోపిడీదారులే అనేది పోలీసులకు ఒక సంకేతం. గోడలకు కన్నం వేసి దోపిడీ చేయడంలో వారిది ఒక ప్రత్యేక తరహా. మాస్క్, గ్లౌజ్ ధరించడం ఎంతో జాగ్రత్తగా తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తాము సంచరించిన మార్గం అంతా కూడా మిరప్పొడి చల్లిపోయారు వాళ్ళు. అది వాళ్ల నైపుణ్యానికి మరో మచ్చుతునక. తమ వాసన పోలీస్ జాగీలాలకు తెలియకుండా తమ ఆనవాళ్లవి ఫోరెన్సిక్ వాళ్ల పరిశీలనకు చిక్కకుండా మార్చేందుకు వాళ్ళనుసరించిన పద్ధతి అది. చోరకలకు లెక్కలేనన్ని పద్ధతులుంటాయి మరి. పోలీసుల సూచన మేరకు పట్టణం చుట్టూ ఉన్న చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఈ ప్రాంతాలన్నీ గస్తీతో కట్టుదిట్టంగా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు బంగారం, వజ్రాలు, ప్లాటినం ఇవన్నీ కలిపి 30 కిలోల వరకు దొంగిలించబడ్డాయి. వెండి వస్తువుల్ని మాత్రం దోపిడీదారులు ముట్టుకోనేలేదు. ఆ భారీ భవనం 3 అంతస్తుల్లో ఉందని చెప్తున్నాం కదా. ఆ దోపిడీ జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే. లలితా జ్యువెలరీస్ సొంతదారుడైన కిరణ్ కుమార్ చెప్పిన లెక్కల ప్రకారం సుమారుగా 800 నగలను దోపిడీ చేశారు. తమకివ్వబడిన వివరాలు, తాము పరికించిన సమాచారం మేరకు పోలీసులు 7 ప్రత్యేక బృందాలను తనిఖీ కోసం ఏర్పాటు చేశారు. సోదాలు మొదలయ్యాయి. దోపిడీ స్థలంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ను పోలీసులు విశ్లేషించారు. కానీ వాళ్ళకి ఏ ఆనవాలు దొరకలేదు. సాధారణంగా నార్త్ ఇండియన్స్ బస చేసే హోటళ్లు, లాడ్జ్లకు వెళ్లి గత రాత్రి బస నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాల కోసం ప్రయత్నించిన పోలీసులు దాంతోపాటుగా చిన్నపిల్లలు ఆడుకునే పిల్లల మాస్కులు అమ్మే దుకాణాల్లోనూ విచారించారు. ఉత్తరాది వాళ్ళెవరైనా ఈ మధ్యకాలంలో మాస్కులు కొన్నారా అని అడిగారు. కుక్క, పిల్లి వంటి మాస్కులను కొన్న వాళ్లలో ఉత్తర భారతీయులు గాని ఉన్నారా అని కూడా ఆచూకీలాగారు. ఆ ప్రయత్నాల్లో తిరువార్లో ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కిన దొంగను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా అతను తాను మాత్రం లలితా జ్యువెలరీస్లో దోపిడీ చేయలేదని, తనకొక భాగస్వామి ఉన్నాడని, అతనొక సినిమా నటుడని చెప్పాడు. ఆ సినిమా నటుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ మొత్తం దోపిడీకి పథకం వేసింది పలానా సినిమా నిర్మాత అని చెప్పాడు. అతను అవడానికి తెలుగు సినిమా నిర్మాతే కానీ స్వస్థలం మాత్రం తిరువారుకి సమీపంలో ఉన్న సీరతొప్పు అనే ఊరని చెప్పాడు. ఆ ఊరికి అతను దేవుడితో సమానం. ఊరికి, గ్రామస్తులకు అతను చేయని సాయం లేదు. ఊళ్ళో ఎవరింట్లో ఏ కార్యం జరిగినా అతను తన పని ఒత్తిడిలో కూడా వీలు కల్పించుకుని ఎంత రాత్రైనా కానీ వచ్చి హాజరవుతాడు.
పెళ్లి వంటివి అయితే వాళ్ళని ఆశీర్వదించి మరీ వెళతాడు. తన సంపాదనలో కొంత ఆ గ్రామం కోసమే ఖర్చు చేస్తాడు కనుక అతను ఆ ఊరి వాళ్లకు దైవంతో సమానం. ఆ ఊరి దివ్యాంగుల కోసం ప్రత్యేక సహాయం అందించాడు అతను. అనాథ పిల్లల సంక్షేమం కోసం వారి ఆలనా పాలన చూసే ఏర్పాట్లు చేసి వాళ్ళని పోషిస్తున్నాడు. కాబట్టి అతను ఆ ఊరికి దైవంతో సమానం. హాలీవుడ్లో రాబిన్ హుడ్ లాగనమాట. తమాషా ఏంటంటే తిరువారులో అరెస్ట్ అయిన వ్యక్తి చెప్తున్న సినిమా నటుడు ఒకే ఒక్క సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా విడుదల కాక దాన్ని విడుదల చేయడం కోసం చేతిలో డబ్బులు లేక ఇదిగో ఈ దోపిడీలో భాగస్వాముడయ్యాడు. మరి అతను చెప్తున్న సినీ నటుడు, ఆ నటుణ్ణి ఎగదోసిన సినీ నిర్మాత ఈ దోపిడీలో నిజంగా భాగస్వాములా లేక వాళ్ళని ఇరుకున పెట్టడానికి వాళ్ళ పేర్లు చెప్తున్నాడా అన్నది విచారించాల్సింది పోలీసులే. దోపిడీ చేయబడ్డ నగల ఆచూకీ రాబట్టాల్సింది పోలీసులే. మరి ఆ వివరాలేంటి చూద్దాం పదండి. తిరువారూర్ సీరతొప్పు గ్రామానికి చెందిన మురుగన్కి పోలీస్ రికార్డులో ఉన్న పేరు తిరువారూర్ మురుగన్. బాలుడిగా ఉన్నప్పటి నుంచి దొంగతనమే వృత్తిగా సాగినవాడు. ఇళ్లకు కన్నాలు వేసి కొల్లగొట్టడంలో నేర్పరయ్యాడు. చిన్నతనం నుంచి తాను ఇష్టపడ్డ అమ్మాయి అతన్ని అవమానించిందని అంటారు. అందుకని అందమైన అమ్మాయిలు తనంటే పడిచచ్చేలా చేసుకుంటానని శపథం చేశాడు. ఆ శపథం నెరవేర్చుకున్నాడని కూడా అంటారు. ఇక మామూలు దొంగతనాలు కాకుండా బ్యాంక్ ఏటీఎంలను కొల్లగొట్టాలనే కాంక్ష కలిగింది మురుగన్లో. కానీ ఏక్ నిరంజన్లా చేసుకువెళ్లిపోయే అవకాశం ఉండదు కనుక తన మాదిరిగా దొంగతనాల్లో ఆరితేరిన మరికొందరికి శిక్షణ ఇచ్చాడు. ఏటీఎం దొంగతనాల్లో దొరికేది పరిమితమే, బ్యాంకుకి కన్నం వేస్తే దొరికేది అపారం కదా, ఇలా అనుకున్నాడు. అలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బ్యాంకులను కూడా డ్రిల్లింగ్ యంత్రాలతో కన్నం వేసి డబ్బు నగలు కాజేయడంలో తనను తానే నేర్పరిగా మలుచుకున్నాడు. అలా సంపాదించిన డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టాడు. నిర్మాతగా మారి చాలామంది అమ్మాయిల్ని సినిమాలకు పరిచయం చేశాడు. సినిమాలు తీసినా తీయకపోయినా వాళ్ళ కాల్ షీట్లు మాత్రం బుక్ చేసేవాడు. తన ఆనందాలకు లోటు లేకుండా తన శబదం వృధా కాకుండా చూసుకున్నాడు. కొన్నాళ్లకు నిజంగానే ఓ తెలుగు సినిమా ద్వారా అసలైన ప్రొడ్యూసర్గా మారాడు. అది మధ్యలోనే ఆగిపోయిందనుకోండి. ఆ తర్వాత తన మేనలుడితో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ కావడానికి చేతిలో తగినంత డబ్బు లేకపోవడంతో లలిత జ్యువెలరీ దుకాణం దోపిడీ కాండకు పాల్పడ్డాడు. అలా తిరువారూర్ మురుగన్ అనే దోపిడీ దొంగ సినీ నిర్మాత తన అక్క కొడుకు సురేష్ను హీరోగా పెట్టి తీసిన సినిమా విడుదల కోసం ఆ తతంగానికయ్యే అవసరమైన సొమ్మును సమకూర్చుకోవడం కోసం నగల దుకాణానికి కన్నం వేశాడు. లలిత జ్యువెలరీ దుకాణం దోపిడీ కోసం నెల రోజులుగా ప్రణాళిక వేసుకున్నారు. దుకాణానికి వచ్చి ఏ నగలు ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారు, ఎక్కడ భద్రపరుస్తారు ఇలాంటివన్నీ గమనించారు. దుకాణానికి ఏ ప్రదేశంలో కన్నం వేస్తే సులువుగా లోపలికి ప్రవేశించొచ్చో ఒక అంచనా వేసుకున్నారు. ఇక సీసీటీవీ కెమెరాలు అమర్చబడిన ప్రదేశాల్ని గుర్తుపెట్టుకున్నారు. ఆపై పగలు రాత్రి ఉండే సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య, వాళ్ల వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు రౌండ్స్కి వెళ్లే తీరు, షిఫ్ట్ మారే సమయం, వాళ్లతో ఉండే ఆయుధాలు వంటివి గమనించారు. 2 గస్తీల మధ్య వ్యవధిని లెక్కించుకున్నారు. అలా దుకాణం వెనుక ఒక కాలేజ్ కాంపౌండ్ ఉండడం, ఆ కాంపౌండ్ వాల్ నగల దుకాణం గోడ మధ్య ఉన్న సన్నపాటి ఖాళీ ప్రదేశంలో మనిషి దూరగలడని, అక్కడ నిలబడి గోడకు డ్రిల్ చేయొచ్చని, అసలు ఆ సన్నని ఖాళీ ప్రదేశం వైపు నగల దుకాణం కావలిదారులు గస్తీకి రారని తెలుసుకున్న తర్వాత అదే తమకు వీలైన చోటుగా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఆ కాలేజ్ కాంపౌండ్లో ఆ ప్రాంతంలోకి ఎవరూ రారు కూడా. అక్కడే తిరిగే ఊరకుక్కలు వర్షం కారణంగా ఎక్కడో తలదాచుకున్నాయి. అయినా కానీ వాళ్ళేం ఒక్క రాత్రిలో డ్రిల్లింగ్ కంప్లీట్ చేయలేదు. సుత్తి గడ్డపార్లతో 4 రోజుల పాటు గోడకు రంధ్రాలు చేస్తూ వచ్చారు. చప్పుడు కాకుండా ఉండేందుకు తడిపిన గోని సంచిను చుట్టూ పరిచారు. అలా ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక తాము ముహూర్తం పెట్టుకున్న రోజు రాత్రి గుట్టుగా అనుకున్న పని కానిచ్చారు. మాస్తో లోపలికి వచ్చిన వ్యక్తి మురుగన్. పాక్కుంటూ లోనికొచ్చిన అతగాడు మనిషి కదలికల్ని పసిగట్టి మోగే సెన్సర్లు ఉన్నాయేమో అని పరీక్షించి లేవని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత 2వ మనిషిని రమ్మన్నాడు. మురుగన్ మేనల్లుడు సురేష్ కూడా లోపలికి రావాల్సిన వాడే. అయితే అతని పొట్ట ఆ రంధ్రం కూడా లోపలికి రాకుండా అడ్డుపడింది. కాబట్టి మదురై వాడిపట్టికి చెందిన గణేష్ మాత్రం లోపలికి వెళ్లాడు. మణికంఠన్ అనే మనిషి కన్నానికి అటువైపు ఉండి ప్రమాదం ఎదురైతే సంకేతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సంకేతం ఏంటో తెలిస్తే మరీ ఆశ్చర్యపోతారు. ఏలా అరుపు పిలుపు వంటివి కావు. లోపలికి వెళ్లిన ప్రతి వ్యక్తికి కాలికి పొడవాటి తాడు కట్టాడు. వాటి 2వ కొన బయట ఉన్న మణికంఠన్ వద్ద ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని అతను లాగుతాడు. ఆ వెంటనే లోపలున్న వాళ్ళు జాగ్రత్త పడతారు. వచ్చేయాలనుకుంటే బయటకు వచ్చేస్తారు. ఇంతకీ ఆ 30 కిలోల బరువున్న 800 నగల విలువ సుమారుగా 13 కోట్ల రూపాయలని లెక్కగట్టారు. ఆ నగలతో మురుగన్ అతని బృందం పరారైన మన్నాడు. అంటే అక్టోబర్ 3వ తేదీ రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బైక్ వేగం తగ్గకుండా పోలీసుల సూచన మేరకు ఆగకుండా దూసుకుపోయింది. పోలీసులు తమ వాహనాల్లో వాళ్ళని వెంబడించారు. అంత వేగంలోనూ ఆ బైక్ మీద వెనుక కూర్చున్న వ్యక్తి కిందకు దూకి తప్పించుకు పారిపోయాడు. ఆ వీరుడి పేరు సురేష్. అదేనండి ఆ విడుదల కానటి సినిమాల్లో హీరో. ఆ బండి నడుపుతున్న వ్యక్తి మణికంఠన్. అతడే పోలీసులకు చిక్కినవాడు.
అతని వద్ద 4.5 కిలోల వరకు నగలున్నాయి. అతడు ఏవో కథలు చెప్పబోయాడు, కానీ నగల మీద బార్ కోడ్స్ను బట్టి అవి లలితా జ్యువెలరీస్ నగలుగా పోలీసులు గుర్తుపట్టారు. అలా అతని నోట సురేష్, మురుగన్ల పేర్లు బయటకొచ్చాయి. అప్పటికే తిరువారూర్ మురుగన్ నేరాల గురించి పోలీసుల వద్ద పెద్ద చిట్టానే ఉంది. పోలీసులకు సురేష్ దొరకలేదు, కానీ అతని తల్లి, మురుగన్ అక్క అయిన కనకవల్లి దొరికారు. ఆమెను ఇంట్రాగేషన్కి తీసుకొచ్చారు. ఆమెకేం సంబంధం అంటే, విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వద్ద ఉన్న 1/2 కిలో దొంగిలించిన నగలు వాళ్ళ ఇంట్లో లభించాయి. మరి తల్లిని బంధించారని తెలుసుకున్న సురేష్ గత్యంతరం కానక తిరువణ్ణమలై సింగం కోర్టులో అక్టోబర్ 10వ తేదీన లొంగిపోయాడు. ఆ మర్నాడు అంటే 2019 అక్టోబర్ 11వ తేదీన దోపిడీ దొంగల నాయకుడు తిరువారూర్ మురుగన్ కర్ణాటక, బెంగళూరు కోర్టులో లొంగిపోయాడు. అమ్మయ్య, లలిత జ్యువెలరీ దోపిడీ కేసు ముగిసిపోయిందనుకునేది. లేదు, అతను దొంగిలించింది ఆ కేసులో మాత్రమే కాదు, బెంగళూరులో అతను చేసిన మరో నగల దొంగతనం కేసులో లొంగిపోయాడు. అంటే తమిళనాడు పోలీసులు అతన్ని పట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఓ చిన్న దొంగతనం కేసులో బెంగళూరులో లొంగిపోయాడనమాట. ఇక్కడ కేసు తేలడానికి సమయం పట్టొచ్చు. ఆలోగా లలిత జ్యువెలరీ దుకాణం దోపిడీలో ఏవో పై ఒత్తిళ్లను భరించలేక ఎవరో ఒకరిని ఆ కేసులో పోలీసులు ఇరికించి సమాధానం చెప్పుకుంటారులే అనుకున్నాడు. ఆ చిన్న కేసులోనూ ఎంతో కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఆలోగా ఏదో పథకం తయారు చేసుకోవచ్చు. కాలం కలిసొస్తే తాను దోచుకున్న నగలతో సుఖంగా జీవించొచ్చు అని ప్లాన్ వేశాడు. అక్కడ బెంగళూరు పోలీసులకు తమిళనాడులో జరిగిన లలితా జ్యువెలరీస్ దోపిడీ గురించి తెలిసింది. అందుకని వాళ్ళు మురుగన్పై 5 కోట్ల దొంగతనం కేసు మోపారు. కానీ అతడు 48,000 దొంగతనం కేసులో కదా లొంగిపోయాడు. అవునా? అవును, నిజమే. అయితే అతని మీద 200 నుంచి 400 వరకు కేసులున్నాయి. భారతదేశం మొత్తం మీద అతని పేరిట ఉన్న నేరారోపణల సంఖ్య అది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో అతని మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్ల నేర చరిత్ర అతనిది. మొదటిసారిగా అతను అరెస్ట్ అయింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో. అంతే, మొదటిసారి బెయిల్పై వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఇన్నాళ్లకు బెంగళూరులో స్వయంగా వచ్చి లొంగిపోయిన అతన్ని విడిచిపెట్టాలనుకోలేదు పోలీసులు. మురుగన్ను తిరుచుకి తీసుకొచ్చారు. తిరువెరుంబూరు పక్కనే ప్రవహించే కొల్లిడం నది ఒడ్డున తవ్వి 12 కిలోల నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కర్ణాటక పోలీసులే చేశారు. వాళ్లు తిరిగి బెంగళూరుకు ప్రయాణమైన తర్వాత తమిళనాడు పోలీసులకు ఉప్పందింది. తమ రాష్ట్ర సరిహద్దులు దాటకుండా అతన్ని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులను తమిళనాడు పోలీసులు వెంబడించారు. చివరకు పెరంబలూరు సమీపంలో వాళ్ళని అడ్డుకోవడం, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, అంతా ఏదో సినిమాలాగా జరిగింది. చివరకు కర్ణాటక పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న నగల్ని బెంగళూరు కోర్టులో సమర్పిస్తామని, అక్కడికొచ్చి వాళ్ళని తీసుకువెళ్లమని చెప్పారు. మురుగన్ ద్వారా లభించిన 12 కిలోల నగలు కాకుండా అతనికిచ్చిన సమాచారం మేరకు దొంగతనంలో అతనికి సహకరించిన గణేశంని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 6 కిలోల నగలు దొరికాయి. 2020 జూలైలో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. అయితే 2020 అక్టోబర్ 26 నాడు అనారోగ్య కారణాలతో మురుగన్ జైల్లో మరణించాడు. కాలేయం పాడే చనిపోయాడని, ఎయిడ్స్ సోకి మరణించాడని అంటారు. మొత్తానికి మూలకారకుడు, ప్రధాన నేరస్తుడు మరణించాడు. కనుక ఆ కేసు ఇప్పటికీ నత్తనడకనే కొనసాగుతోంది. మురుగన్ కానీ అతని బృందం కానీ తాళం వేసి ఉన్న ఇళ్లు, ఎవరూ లేనట్లున్న ఇళ్లను చాలా కాలం పాటు పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తించిన ఇంటిని ప్రతి 3 గంటలకు ఒకసారి గమనిస్తూ వెళతారు. పగలు ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదని నిశ్చయించుకున్నాక రాత్రివేళ ఆ ఇంటికి వెళ్లి ఏదో ఒక ప్రకటన తాలూకు కరపత్రాలు తగిలించి వస్తారు. రాత్రి 11 గంటలకు మళ్లీ వచ్చి చూస్తారు. తాము తగిలించిన కాగితం అక్కడే ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఎవరూ లేరని రూఢిగా అర్థం చేసుకుంటారు. అంతే, ఆ రోజు రాత్రి దాటిన తర్వాత ఆ ఇంటిని దోచుకుంటారు. అది వాళ్ళు దోచుకునే స్టైల్. ఒకవేళ అపార్ట్మెంట్లో దొంగతనం చేయాలంటే తాళ్ల సాయంతో ఎగబాకి వెళతారు. సెల్ ఫోన్కి బదులు వాకీటాకీ వాడతారు. తాము దొంగతనం చేయాలనుకున్న ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం కార్లోనే రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడ రూమ్స్ కానీ లాడ్జ్ కానీ తీసుకోరు. వంట పాత్రలు, బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ కార్లోనే ఏర్పాటు చేసుకుంటారు. పోలీసులు చూసినా ఆ వంట వార్పులను చూసి యాత్రికులేమో అనుకునేలా ప్రవర్తిస్తారు. తమ వేషం, భాష, నడక అన్నీ మార్చుకుంటారు. కనుకనే లలితా జ్యువెలరీస్ దోపిడీ వేళ సీసీటీవీ ఫుటేజీల్లో వారిని చూసిన పోలీసులే వారిని నార్త్ ఇండియన్స్ అని పొరబడేలా నైపుణ్యంగా ఆ దొంగతనాన్ని ప్రదర్శించారు. అలాగే పోలీసు అధికారుల్లో ఒకరికి 18 లక్షల రూపాయల కారు, మరొకరికి 30 లక్షల రూపాయల కారు బహుమానంగా ఇచ్చి తమకొక రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారని వార్తా మాధ్యమాలు వెల్లడించాయి. మురుగన్ తాను కాజేసిన సొమ్ముతో కొంత ఖర్చు చేసి తమ ఊరికి సౌకర్యాలు కలగజేసేవాడని, అందుకే అతడు ఆ ఊరి దేవుడితో సమానమని పోలీసులు గమనించారు. సినిమాలు, రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన మురుగన్ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడేమో. ప్రజలకు సాయం చేయడం ద్వారా తన రాజకీయ స్థానానికి పెట్టుబడి పెట్టాడేమో అని చాలా వ్యాఖ్యానించారు. ఒకరిని కొట్టి మరొకరికి పెట్టడం అనేది దాతృత్వం కాదు, దోపిడీయే. అందులో మినహాయింపులు ఏవీ ఉండవు. అది అటుంచితే ఇంట్లో ఉన్నా లేకున్నా స్థానిక పోలీసులకు ఒక మాట చెప్పి ఉంచాలి. తమ ప్రాంతంలో అప్పుడప్పుడు గస్తీ తిరగమని ఒక దరఖాస్తు పెట్టుకోవాలి.
లలితా జ్యువెలరీ సెక్యూరిటీ కూడా దుకాణం 4 దిక్కులా నియమిత వేళల్లో గస్తీ తిరుగుతూ ఉండాల్సిందే. ఏదేమైనా కూడా అన్ని దొంగతనాలు చేసిన వాడికి ఎప్పుడు ఎలా ఏమార్చాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలో తెలీదా? మరి ఈ మురుగన్ కన్నాలేసే